శ్రీమన్నారాయణ. తీర్థయాత్రలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి భక్త మహాశయులకి స్వాగతం, సుస్వాగతం. గోపికలు ఆచరిస్తున్నటువంటి ధనుర్మాసంలో ఆ శ్రీవ్రతంలో ఈరోజు 22వ రోజు. ఆ స్వామిని మేల్కొల్పుకోవడం కోసం గోపికలందరూ కూడా ప్రయత్నిస్తూ నీలాదేవిని నిన్నటి రోజు మేల్కొల్పుకోవడం జరిగింది మనకి. అలాగే స్వామిని కూడా అర్థిస్తూ గోపికలందరూ కూడా ఆ స్వామిని మెల్లగా ఆ ద్వారం వద్దకు వచ్చి ఆ ద్వారాన్ని తీసి వారికి అనుగ్రహింప చేయాలని గోపికలందరూ కూడా ఆ కృష్ణ పరమాత్మని ప్రార్థిస్తున్నారు. అంగళమాంజాలత్తరశర్ అభిమాన మంగమాయ్ మందినిల్ పల్లిని కట్టడి కీసే. స్వామి నీ యొక్క అనుగ్రహం పొందడం కొరకై పెద్దనైనటువంటి ఎన్నో విశాల వైశాల్యం కలిగినటువంటి రాజ్యాలను పరిపాలించినటువంటి ఆ యొక్క రాజులందరూ కూడా వారి యొక్క అహంకారాన్ని విడనాడి అహంకారాన్ని తొలగించుకొని నీ పాదాల వద్ద అయితే ఏ విధంగానే వచ్చి నీ మంచం యొక్క కుసలో అక్కడ కింద కూర్చొని ఉన్నారో అలాగే మేమందరం కూడా నీ యొక్క అనుగ్రహం కొరకై ఇక్కడికి వచ్చామయ్యా. అందుకే మమ్మల్ని ఒక్కసారి అనుగ్రహించవయ్యా, నీ కరుణా కటాక్షాలు మా మీద చూపవయ్యా స్వామి అని గోపికలు అంటున్నారట. మరి సామాన్యమైనటువంటి రాజులు కలిగిన కాదట, సుందరమైనటువంటి విశాల వైశాల్యం కలిగినటువంటి భూములు కలిగినటువంటి రాజ్యాలట, అనేక సంపదలు కలిగినటువంటి ఆ యొక్క రాజ్యాలు పొందినటువంటి ఆ యొక్క రాజులందరూ కూడా ఈ యొక్క రాజ్యం అనేటువంటిది మామూలుగానే ఉంటుంది, శాశ్వతమైనటువంటిది కాదు అని అనుకొని కొంతమంది ఏమో శత్రువుల చేతిలో ఓడిపోయినటువంటి కొందరు రాజులు వీరందరూ కూడా ఆ స్వామిని పొందడం కొరకై ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందడం కొరకై వీళ్ళందరూ కూడా ఏ విధంగానైతే నీ దగ్గరకు వచ్చారో స్వామి అలాగే మేము కూడా నీ యొక్క నేను పల్లిని కట్టడి గీసే శంగా మీరు పార్పోర్ వందలెప్పెదో మేము కూడా వచ్చి నీ యొక్క శయన మందిరంలో ఉన్నటువంటి నీ యొక్క పాదాల వద్ద ఆ మంచం దగ్గర మేము కూడా వచ్చి ఉన్నామయ్యా. వారందరూ కూడా అహంకారాన్ని పూర్తిగా తొలగింపజేసుకున్నారు. వారిలో ఉన్నటువంటి అహంకారం అంతా కూడా తొలగిపోయింది. చివరికి ఆ భగవంతుడే శరణాగతి అని అనుకొని నీ దగ్గరకు వచ్చారే, అటువంటి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా నువ్వు అనుగ్రహిస్తున్నావో మా మీద కూడా నీ యొక్క అనుగ్రహాన్ని కురిపింప చేయవయ్యా, అనుగ్రహాన్ని మాకందరికి కూడా కలిగింప చేయవయ్యా స్వామి అని గోపికలందరూ కూడా స్వామిని అర్థిస్తున్నారట. అంతేకాదు కింగిడి వాయిచ్చేద తామరై పూపోలే చెంగల్ సిరిచ్చేదెంబిల విషయావో. మరి ఆ యొక్క చెరుగంట ముఖం వలె సగం విడవకున్నటువంటి ఆ యొక్క తామర పువ్వులు వంటి చిన్న కన్నులు కలిగినటువంటి ఓ స్వామి, తామర పువ్వులు విచ్చుకున్నప్పుడు ఒక్కసారి అయితే ఎలాగైతే ఆ యొక్క సౌందర్యం అనేటువంటి బయటికి వెదజల్లుతూ ఉంటుందో నీ యొక్క కన్నులు కూడా అలా ఒక్కసారి కాకుండా మెల్లమెల్లగా విచ్చారుతూ ఉండాలి. మెల్లగా ఆ యొక్క నేత్రాలని విప్పుతూ ఉండాలి స్వామి. నువ్వు ఒకేసారి పూర్తిగా మేము చెప్పేసరికి ఆ యొక్క కన్నులు తెలిసి ఒకసారి తెలిసేసరికి ఆ యొక్క తీక్షణమైనటువంటి కాంతికి మేము ఉండలేమయ్యా స్వామి. సూర్య చంద్రులు ఏ విధంగానైతే ఆ యొక్క చల్లదనాన్ని కలిగింపచేస్తూ ఉంటారో ఆ విధంగా సూర్య చంద్రుల పోలినటువంటి ఆ యొక్క కన్నులు మెల్లగా విప్పారుతూ ఉండాలి. అలా ఉండేసరికి మా లోపల ఉన్నటువంటి ఈ యొక్క కర్మవాసనలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి నీ యొక్క అనుగ్రహం కలిగించేటట్టుగా తింగలు ఆదిత్య సుందిరార్పోల్ అంగడి రెండుం గొండుం ఎంగల్ మేల్ లోక్కుదేల్. ఆ యొక్క ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడి యొక్క వెలుగు వల్ల మన లోపల ఉన్నటువంటి చీకటి అంతా కూడా తొలగిపోయి వెచ్చదనం ఏర్పడుతూ ఉంటుంది, అజ్ఞానం తొలగిపోతూ ఉంటుంది. అలాగే చంద్రుడి యొక్క వెలుతురు వల్ల మన యొక్క మనస్సు శాంతి కలిగింపజేస్తూ ఉంటుంది. రాత్రంతా కూడా చక్కగా మనస్సంతా కూడా ఆహ్లాదంగా ఉంటుంది. అటువంటి రెండింటి కూడా కలిగినటువంటి ఆ యొక్క ఆకాశం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ ఆకాశంలో ఉన్నటువంటి యొక్క రెండు సూర్యచంద్రులు కూడా ఏ విధంగానైతే ఉన్నాయో అటువంటి ఆ యొక్క కన్నులు కలిగినటువంటి నీవు కూడా మెల్లగా తీయాలి. అందుకే చెప్పారు, చంద్రమా మనసో జాత చక్ష సూర్యో అజాయిత. ఆ స్వామి యొక్క కన్నులట ఆ యొక్క చంద్రుడి యొక్క చల్లదనాన్ని కలిగి ఉంటూ ఉంటాయట. చక్ష సూర్యో అజాయిత. ఆ సూర్యుని యొక్క
తాపాన్ని వేడిని కూడా కలిగింపజేస్తూ ఉంటాయట స్వామి యొక్క కన్నులు. అవి అలాంటి ఆ యొక్క మనకి పురుష సూక్తంలో చెప్పుకున్నట్టుగా వేదములో చెప్పినట్టుగా ఆ విధంగా మాకు మీద ప్రసరింపజేస్తూ ఉండాలి. మెల్లగా ఆ సుందరమైనటువంటి ఆ యొక్క నేత్రాలని మెల్లగా విప్పారుతూ మాకు అనుగ్రహాన్ని కలిగింపచేస్తూ ఉండాలి. అలా అనుగింపజేసినప్పుడు మరి అలాగే కాకుండా ఆనాటి కాలంలో ఒక్కొక్కరికి ఏ విధంగానైతే ఆ యొక్క గౌతమ మహాముని యొక్క భార్య అహల్యకి శాప విమోచనాన్ని రాముడి యొక్క పాదముల చేత కలిగింపజేశాము, మరి అలాగే ఆ దుర్వాసన మహామునికి ఉన్నటువంటి ఆ కోపము లోపల ఉన్నటువంటి మూడో నేత్రం అనేటువంటిది అతనిలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగింపజేయడానికి నీ యొక్క వక్షసీమలో ఉన్నటువంటి ఆ యొక్క లక్ష్మీ స్థానాన్ని భూమి మీదకి ఏ విధంగానైతే పంపింపజేయడానికి చేస్తూ ఆ యొక్క దుర్వాసనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగింపచేసావో అలాగే ఆ తొలగింపజేయడం కోసం నీ యొక్క లక్ష్మీదేవిని నీ మనసులో ఉన్నటువంటి ఆ యొక్క మనోలక్ష్మిని కూడా పంపింపజేసావే. అటువంటి ఆ యొక్క కటాక్షం ఆ మీద కలుగుతూ ఉండాలి. ఆ బ్రహ్మదేవుడు రుద్రుడికి ఇచ్చినటువంటి ఆ యొక్క శాప విమోచనం కూడా కలిగినట్టుగా మాకు అవన్నీ కూడా కలిగింపజేసేటట్టుగా ఆ యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేయాలి స్వామి. అలా చేసినట్లయితే మేమందరం కూడా నీతోని కలిసి ఎలాగా నీతో ఆటలాడుతున్నప్పుడు నీ యొక్క అనుగ్రహం కలగడం కోసం నీతోని నృత్యాలు చేయడం వల్ల మా శరీరం అంతా కూడా చెమటల పట్టి ఉన్నప్పుడు చక్కగా నీతోని కలిసి మార్గశిర స్నానాన్ని ఆచరించాలి. ఆ సరస్సులలో నీవు కూడా మాతో పాటుగా విహరిస్తూ ఆ యొక్క స్నానాన్ని ఆచరించాలి. ఆ మార్గశిర స్నానాన్ని నీవు మాతో ఆచరించినట్లయితే దాని తర్వాత మేము నీతోని కూడా కలిసి ఆ నీరు కూడా నీతోని కూడా ఆ యొక్క స్నానాన్ని ఆచరింపచేసి నీ యొక్క అనుగ్రహాన్ని పొందడం కొరకై మేమందరం కూడా ఇక్కడ వేచి చూస్తున్నామయ్యా స్వామి. అందుకే ఆ ద్వారాలు తెరిచి నీ యొక్క దృష్టిని ఒకసారి మా మీద పడేటట్టుగా మెల్లమెల్లగా ఆ కన్నులను విప్పారుస్తూ నీవు ఇక్కడి వరకు రావాలయ్యా స్వామి అని గోపికలందరూ కూడా ఈరోజుటి పాశ్రంలో ఆ స్వామిని శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థించుకున్నారు. మరి రేపటి రోజు పాశ్రంలో గోపికలు ఏ విధంగా స్వామిని కొలుస్తున్నారో దాని గురించి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.